కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా మరి అనుకోని అతిథి, మనకు మంచి కార్యక్రమం కాబట్టినే వారు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ముక్రాల గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఈఈ గారు, అదేవిధంగా ముక్రాల గ్రామ కార్యదర్శి గారు, మన పాఠశాల మరి ఉపాధ్యాయ బృందము, మరి ఇక్కడ కూర్చున్నటువంటి మరి విద్యార్థులందరూ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీకు సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఈ పాఠశాలకు అన్ని రకాలుగా సేవలు అందించడం కోసము నా వంతుగా మరి నాకు వీలైనప్పుడు నా డబ్బులు పెట్టి, నాకు వీలు కానప్పుడు నా సోదరులు కానీ, నా స్నేహితులు కానీ, నాకున్న పరిచయాల ద్వారా మరి మన పాఠశాలని ఏదో రకంగా ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ నిధుల నుంచి మరి ప్రభుత్వం అందించేది కాకుండా మరి ఇంకా ప్రభుత్వం అందించడానికి సమయం పడుతుంది కాబట్టి మరి తాత్కాలికం అనుకోండి, ఏదైనా సరే ఎమర్జెన్సీగా ఏదైనా పిల్లలకు అవసరం ఉంది అంటే మరి నా వంతుగా ఏదైనా ఒక సాయం చేయాలని మరి చాలా సంవత్సరాల నుంచి మీరు మంచిగా చదివి మంచి పేరు తెస్తారు మన గ్రామానికి అని చెప్పి అన్ని రకాలుగా సాయం చేస్తూ మరి మేము ముందుకు వస్తున్నా. మరి ఈ రోజు కూడా మన పాఠశాలలో చదివేటువంటి ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఓన్లీ ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లలు అనగానే వాళ్ళకి ఏముంటది, ఒక మంచి కలర్ లో ఒక డ్రెస్ ఉంటది, కలర్ఫుల్ డ్రెస్ ఉంటది. అంటే ఒక్కొక్క స్కూల్ ఒక కలర్ఫుల్ డ్రెస్ ఎంచుకుంటది. మన డ్రెస్ కి ఏముంటది, ఒక టై ఉంటది, ఒక బెల్ట్ ఉంటది, ఒక బ్యాడ్జ్ ఉంటది. మరి వాళ్ళకి మాత్రమే ఉంటాయి. మనకి గవర్నమెంట్ బడి చదివే పిల్లలకు ఓన్లీ యూనిఫామ్ మాత్రమే ఇస్తుంది. మరి వాళ్ళకు కూడా టై, బెల్ట్, బ్యాడ్జ్ ప్రైవేటు బడి పిల్లలకైనా మరి మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు మరి వాళ్ళకు కూడా అవసరమే. మరి వీరు కూడా విద్యార్థులే, వీరు కూడా మంచిగా చదువుతున్నారు. మరి ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధిస్తున్నారు, మరి రాజకీయంగా రావిస్తున్నారు, మరి సేవా కార్యక్రమాలు సాధిస్తున్నారు, మరి వ్యాపార రకంగా సాధిస్తున్నారు. అన్ని రకాలుగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి మా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కూడా టై ఉండాలి, బెల్ట్ ఉండాలి, బ్యాడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నాకు సోదరుడు అనుకోండి, ఒక మంచి మిత్రుడు అనుకోండి, మన వెల్విషర్ అనుకోండి, మరి ఉప్పుల జయవర్ధన్ రెడ్డి గారు సహాయంతో మరి వారి ముక్రాల గ్రామము మన గ్రామానికి పక్కనే, వారి ప్రస్తుతము ఆస్ట్రేలియా ఉంటున్నారు. మరి వారు కూడా నాకు ఏ రకంగా పరిచయం అంటే ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు చాలా తక్కువ పరిచయం ఉండేది. ఎక్కడో ఒక నెలకు 2 నెలలకు ఒకసారి కలిసే వాళ్ళము, అంత ఎక్కువ కూడా కలవలేదు. మరి వారితో నాకు జర్నీ ఓన్లీ 1 సంవత్సరం పరిచయం మాత్రమే ఉంటది. కానీ తదనంతరం జస్ట్ వారి నెంబర్ నేను తీసుకున్నా, నా నెంబర్ వారు తీసుకున్నారు. మరి వారు నాకు ఎఫ్బి ఫ్రెండ్ ఉన్నారు, నేను వారికి ఫ్రెండ్ ఉన్నా. మరి మా నెంబర్ ఒకరొకరు ఉండడం వల్ల నా స్టేటస్ వారు చూడడము, వారి స్టేటస్ నేను చూడడము, అంటే ఈ రకంగా సోషల్ మీడియా ద్వారానే. ఇంతకుముందు సార్ చెప్తున్నారు మరి ముఖ పరిచయం లేదు దారమోని గణేష్ అంటే, కానీ దారమోని గణేష్ అంటే నేను రోజు సోషల్ మీడియాలో వాట్సాప్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానీ ఏదో రకంగా చూసేవాళ్ళని వివిధ మాధ్యమాల ద్వారా. అంటే నా ముఖం నిజానికి కూడా కల్వకుర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, ఇంకా చాలా మంది కూడా దారమోని గణేష్ అంటే తెలియదు. కానీ నా ముఖం చూసినప్పుడు మీరైనా రోజు సోషల్ మీడియాలో ఏదో రకంగా వస్తుంటారు. ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ కానివ్వండి, ఏదో ఒక పార్టీ యాక్టివిటీ కానీ, ఏదో ఒక యాక్టివిటీ మీద మీరు రోజు మిమ్మల్ని చూసినా కానీ ఫేస్ టు ఫేస్ చూడడం ఇదే రోజు అని సారినట్టుగా మరి నేను ఏదో రకంగా ఉండడం వల్ల మరి మిత్రుడు గాని, సోదరుడు గాని అక్కడ చాలా సీనియర్. మరి జయవర్ధన్ రెడ్డి గారు కూడా నా యాక్టివిటీస్ అదే రకంగా చూస్తున్నారు. మన పాఠశాలకు చేసే కార్యక్రమాలు కానివ్వండి, మన గ్రామాన్ని చేసే కార్యక్రమాలు కానివ్వండి, నేను కల్వకుర్తి చుట్టుపక్కల కానీ, చుట్టుపక్కల కల్వకుర్తిలో కానీ చేసే కార్యక్రమాలని వారు వివిధ మాధ్యమాలలో చూసి వారు అమెరికా, ఆస్ట్రేలియా ఉన్నప్పుడు నాకు కాల్ చేసినారు. మిత్రమా, సోదర, మరి నన్ను అన్నాననుకో, మిత్రుడు అనుకో, ఏ రకంగా అనుకో, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీకు ఏ రకంగానైనా సరే నువ్వు భవిష్యత్తులో రాజకీయ పరంగా ఎదుగుతుంటే రాజకీయ పరంగా నేను నా తోడ్పాటు కావాలంటే నా తోడ్పాటుని అందిస్తా. పార్టీలకు అతీతంగా నేను ఒక పార్టీలో ఉన్నాను, నాకు ఆపోజిట్ పార్టీలో ఉన్నావు, కానీ నేను ఏ రకంగా ఒక మిత్రుడిగా వెల్విసర్ గారికి సాయం చేస్తాను చెప్పారు. మరి అదే విధంగా నువ్వు మీ గ్రామంలో బాగా చేస్తావు అన్నప్పుడు నేను ఆ రోజు మా మిత్రుడికి, మా సోదరుడికి ఏం చెప్పినంటే, ఇప్పుడు నీ పేరు మీద ఉండేటట్టుగా మా గ్రామంలో ఏదైనా ఉండాలి, ప్లేస్ ఇవ్వాలని చెప్తే మరి వారికి అప్పుడు వీలు కాలేదు. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి మెంబర్ గా నేనున్నందుకు, మరి లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి నేను మెంబర్ గా ఉన్నా సార్, నేను మెంబర్ గా ఉండి నేను ఒక 12,000 రూపాయలు పే చేస్తే దాదాపు 12,000 రూపాయలకు సంబంధించిన మెటీరియల్ ని మన పాఠశాలకు సాధించగలిగిన నాకు సంతృప్తిని ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది మెంబర్స్
వారి లయన్స్ క్లబ్ ద్వారా మరి ఆ రకంగా లబ్ధి పొందినారో లేదో తెలియదు కానీ మరి మెంబర్ అయ్యి మరి లయన్స్ క్లబ్ ద్వారా కల్వకృతి ద్వారా నేను ఈ ప్లేట్స్ పొంది నాకు సంతోషాన్ని అనిపించింది, సంతృప్తిని అందించింది. మరి మిత్రుడు మరి నెక్స్ట్ ప్లేట్లు అయిపోయిన ఏమున్నాయంటే మరి మేము ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే మరి వెంటనే ఈ సంవత్సరానికి గత సంవత్సరం కూడా మనకి వాసవి క్లబ్ వాళ్ళు ఇచ్చినారు టై బెల్ట్ బ్యాగ్. అవి మీరందరూ కూడా మరి ఎక్కడ పడేశారో మరి ఏ సంవత్సరం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఓకే, లేని వాళ్ళు మళ్ళీ కొత్తగా ఇస్తున్నాం, అందరికి ఇస్తాం, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికి ఇస్తాం. మరి మీరు ఏమైనా సరే ఇచ్చినామంటే ఇంట్లో దాపెట్టడానికి కాదు అనే విషయం. మీరు యూనిఫామ్ ని కంపల్సరిగా రోజు స్నానం చేయాలి. రోజు స్నానం చేస్తున్నారా? స్కూల్ అయిపోయినాక స్కూల్ స్టార్టింగ్ లోనేనా? రోజు పరిశుభ్రంగా స్నానం చేసి మరి ఉతికిన బట్టలు ఓకేనా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి పరిశుభ్రంగా ఉతకండి మా బట్టలని. మరి పరిశుభ్రంగా ఉంటేనే మనకు వ్యాధులు రావు. మరి గవర్నమెంట్ మనకు అందించేటువంటి భవనాలు కొన్ని కరెక్ట్ గా ఉన్నాయి, కొన్ని కరెక్ట్ గా లేవు. మనకి ఇక్కడ 8 తరగతులు ఉంటే 4 తరగతి గదులు మాత్రమే కొత్తగా ఉన్నాయి. మిగిలిన తరగతి గదులు అసలు తరగతి గదులే కావాలి, అవునా? అవి తరగతి గదులు అనడానికి లేదు, కేవలం 4 తరగతి గదులు మాత్రమే మంచిగా 8 తరగతులకు గాను. మరి ఇందులో కూడా ఈ 4 తరగతి గదులు కూడా మంచిగా అని చెప్పడానికి లేదు. మరి వర్షం పడితే మొత్తం కూడా లీకేజే. మరి ఏ గారు దీనికి ఏదైనా సలహా ఇచ్చి మీరేమైనా స్పెషల్ ఆఫీసర్ ముఖాలకు అయినప్పటికీ కూడా మీకు ఏదైనా మనసులో పెట్టుకుని ఈరోజు అతిథులు అనుకోని అతిథులు వచ్చారు కాబట్టి మేము గౌరవంగా మేము చెప్తున్నాం సార్, మీరు ఒక ఏగా మీకు ఏదైనా ఇక్కడైనా మనసు దోస్తే అయినా దీనికి ఏదైనా ఇవి అన్ని కూడా కురవకుండా ఏమైనా మీరు సలహాలు గాని సహాయం గాని చేస్తారని మేము ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి మీరు పరిశుభ్రంగా డ్రెస్ వేసుకున్న తర్వాత ఈ టై బెల్ట్ బ్యాడ్జ్ పెట్టుకొని, టై బెల్ట్ బ్యాడ్జ్ ఇచ్చినామంటే ఒకటి పెట్టుకోవాలి, టై పెట్టుకుంటే బ్యాడ్జ్ పెట్టుకోవద్దు, బ్యాడ్జ్ పెట్టుకుంటే బెల్ట్ పెట్టుకోవద్దు అని కాదు, కంపల్సరిగా ఈ 3 పెట్టుకోవాలి. మరి నేను ఎప్పుడే అనుకుంటున్నా మరి వీళ్ళకి షూస్ కూడా ఇస్తే బాగుంటుందని నా మధ్యలో